वसीला उर्दू टीवी के मोहतरम नाजरीन, प्रोग्राम हमारा शहर हमारे लोग में आपका इस्तकबाल है। भारत माता की जय, गौ माता की जय, गंगा माता की जय और जय श्री राम के नारे बुलंद करते हुए गाय के तहफ़्फ़ुज़ के कानून पर सख्ती से अमल करने पर जोर दिया और कलेक्ट्रेट के रूबरू रैली में शरीक कायदीन ने तकरीरें की, गाय काटने वालों को खबरदार किया और पुलिस पर इल्ज़ाम लगाया कि पुलिस गाय काटने वालों को तहफ़्फ़ुज़ फराहम करती है और उनके खिलाफ़ कोई कार्रवाई नहीं करती। हिंदुस्तान में अक्सरियत हिंदुओं की है और वो हर हाल में गौ खुशी की इजाज़त नहीं देंगे। भारत माता की, भारत माता की, भारत माता की, रक्षिताम रक्षिताम, रक्षिताम रक्षिताम, रक्षिताम, ఈరోజు ఇక్కడ మనమందరము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము। ఈ విషయం అందరికీ తెలిసిందే। గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చెప్పని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము। ఇప్పుడు ముఖ్యులు మన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి రామకృష్ణారెడ్డి గారు 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము। మనది హిందూ దేశం, మనందరం హిందువులం। మన దేశంలో 105 కోట్ల మంది హిందువులు ఉన్నాం। 105 కోట్ల మంది హిందువులు ఏ ఒక్కరూ తప్పకుండా కూడా మనము గోవును గోమాతగా పిలుస్తాం। ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి। గోమాత కంటే ఎక్కువ బలిష్టమైనటువంటి, శక్తివంతమైన, వేగంగా పరిగెత్తేటువంటి ఉన్నాయి। అయినప్పటికీ వాటిని కూడా మాత అని పిలవడంలా, గోమాతను ఒక్కదాన్నే గోమాత అని గోవును మాత్రమే గోమాత। కారణం 33 కోట్ల మంది దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సప్తర్షులతో సహా ఆ గోవులో నిక్షిప్తమైన గోమాతను గోమాతగా మనం పిలుస్తాం। 90% ఉన్నటువంటి హిందువుల ఓట్లు వేయించుకుంటూ అతి కొద్ది 15 సమాజంలో 15% ఉన్నటువంటి ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం దాదాపు మన నాయకులు ఈ చట్టాన్ని అవహేళన చేసి అమలు చేయలేకపోతున్నారు। కాబట్టి మనం మన నాయకులకు ఈ తోడు ఓట్లు వేస్తే మనమందరం బుద్ధి చెప్పాలా? మీరందరూ నీతి నిజాయితీ ఉంటే, ఈ దేశంలో హిందువులుగా పుట్టింటే మీరందరూ గోమాతను దేవతగా ప్రకటించాలి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోహత్య నిషేధాన్ని 100% అమలు చేయాలి। మరి హిందువులకి ఆరాధ్య దైవమే కాకుండా సైంటిఫిక్ గా కూడా ఈ యొక్క గోవు సమాజానికి ఉపయోగపడింది। మరి అందుకే పెద్దలు గుర్తించి రాజ్యాంగంలో స్పష్టంగా గోవుల నిషేధ చట్టాన్ని పెట్టారు। మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఓటు బ్యాంకు కోసం, మైనార్టీల ఓటు బ్యాంకు కోసం అమలు చేయకుండా జరుపుతూ వస్తోంది। ఈ తరుణంలో నిన్న ఒక వారం క్రితం కడపలో జరిగినటువంటి గోవులు అక్రమంగా తరలిస్తుంటే విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన నగరాధ్యక్షుడు నిలబెట్టి అడగగా మరి శాంతియుతంగా వారు నన్ను ఎన్నిక తీసుకోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది। మరి తర్వాత ఒక 60-70 మంది ముస్లింలు వచ్చి ఆ యొక్క ఒక్కరిని చూసి హిందువులపై దాడి జరిపితే, మరణాయుధాలు తీసుకొని దాడి జరిపితే, మరి దాన్ని మేము తెలిపితే దాని మీద వాళ్ళ మీద కేసు పెట్టకుండా కేవలం వాళ్ళు 10 మంది రోడ్డు మీదకి వస్తారని చెప్పేసి, హిందువులు రారని చెప్పేసి హిందువులపైనే కేసులు పెట్టడం, మరి బైండోవర్ కేసులు బనాయించడం, ఇది హిందువులను అందరము హిందువులను శాంతియుతంగా ఉంచడం, సమాజాన్ని శాంతియుతంగా ఉంచడం కాదు, హిందువులను
కేవలం సమాజంలో ఉన్న ప్రజానికాన్ని రెచ్చగొట్టడమే అవుతుంది. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులే సమాజంలో ఉన్నటువంటి కుల మతాల వర్గాల మధ్య చిచ్చు పెడుతూ కమ్యూనల్ యొక్క వాతావరణం తీసుకోవడానికి పోలీసులే ఈ యొక్క వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పేసి చెప్తున్నాం. దాన్ని అమలు చేయకపోతే ఇప్పుడైనా హిందూ సమాజం పూర్తిగా ఉద్యమం తీవ్రం పొందాలని చెప్పి ప్రయత్నించారు. कचरा, कीचड़ और गंदे पानी की निकासी का मसला सारे शहर को दरपेश है। गंदगी की वजह से पूरा ज़िला बीमारियों की चपेट में है। यहाँ तक कि सरकारी स्कूलों के अतराफ भी कचरा और कीचड़ बिखरा पड़ा है। डेंगू, मलेरिया, टाइफाइड जैसी बीमारियों में लोग मुब्तला होते जा रहे हैं। कारपोरेशन के जिम्मेदारों पर इल्ज़ाम आयद करते हैं और कारपोरेशन के अफसरान कारपोरेटर की बेतवज्जही की शिकायत करते हैं। दरमियान में लोग बदहाल और परेशान हैं। मोचमपत शिवालय में सामने है सगली पर एक लाइन को पानी आता, अब एक लाइन को पानी से आता नहीं, 4 दिन को भी छोड़ता, 6 दिन को भी छोड़ता, 8 दिन को भी छोड़ता, बोले तो थोड़े ही पकड़ लो बोलते हैं। और टाइम वो पानी चाहता नहीं, पानी आया तो भी नाला का पानी गलीज पानी आता है, एक आधे घंटे से ज़्यादा ऐसा आ जाता है। फिर बाद में एक आधा घंटा पानी आया तो बंद हो जाता। डोर नंबर हमारा डोर नंबर आपको 7/814 815 वो लाइन को इतना चाहिए। कितने दिन से गलीज पानी कम तो 1-2 बरस से आता है। शिवालय में देवल के सामने, मोचमपत शिवालय के सामने की लाइन है। सेहत से मुताल्लिक़ लोगों में बेदारी पैदा करने की खातिर कम्युनिटी पैरा मेडिकल एसोसिएशन ने एक तकरीब का एहतमाम किया। तकरीब में मुंदू अड़गू के उन्वान से एक मैगज़ीन का इजरा अमल में आया। कम्युनिटी पैरा मेडिकल एसोसिएशन के कन्वीनर डॉक्टर मधु ने अपने ज़र्रीन ख़यालात का इजहार किया और सेहत व तंदुरुस्ती से मुताल्लिक़ अहम निकात पर रोशनी डाली। डॉक्टर मधु, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం ఆర్గనైజ్ సెక్రటరీగా మరియు కడప జిల్లా కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ కన్వీనర్, కడప జిల్లా కన్వీనర్గా ఉంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కడప కమ్యూనిటీ పారామెడిక్స్ ఆధ్వర్యంలో ముందడుగు అనే హెల్త్ మ్యాగజైన్ కడప జిల్లాలో దీన్ని ప్రవేశపెడుతున్నాము. ఈ ముఖ్యంగా ఈ కమ్యూనిటీ పారామెడికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి గ్రామీణ వైద్యులకు సంబంధించిన గుర్తింపు పొందిన, ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన ఏకైక అసోసియేషన్. ఈ మ్యాగజైన్ ద్వారా గ్రామీణ వైద్యులకు ఈ హెల్త్ మీద అవగాహన పెంపొందించడానికి మరియు ఈ మ్యాగజైన్ ద్వారా జనరల్ పబ్లిక్లో ఈ హెల్త్ మీద అవేర్నెస్ పొందడానికి ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఈరోజు కడప పట్టణంలో ప్రవేశపెట్టడం జరిగింది. हाल ही में तेलुगु देशम पार्टी की जानिब से ज़िलाई कमेटी तश्कील दी गई, जिसमें तकरीबन 65 मेंबरान को अलग अलग जिम्मेदारियां दी गईं। इन मेंबरान में जीलान बादशाह और हामिद बुखारी भी शामिल हैं। इस सिलसिले में बात करते हुए जीलान बादशाह ने कहा कि चंद्रबाबू नायडू अक़लियतों खुसूसन मुसलमानों के तई हमदर्दी का जज्बा रखते हैं और मुसलमानों की तरक्की के लिए हर मदद फराहम करने के लिए तैयार हैं। हामिद बुखारी ने बात करते हुए कहा
कि अक़लियतों की फलाही स्कीमात से लोग फ़ायदा उठाएं। उन्होंने खुसूसन दुल्हन पदकम स्कीम का जिक्र किया और कहा कि एक शादी के लिए हुकूमत 50,000 रुपये दे रही है। मज़ीद मालूमात और एप्लीकेशन फार्म माइनॉरिटी ऑफिस से हासिल किया जा सकता है। कड़पा जिला में तेलुगुदेशम पार्टी जिला कमेटी बनी हुई है, जिसमें आगे हमारे तेलुगुदेशम पार्टी के स्पोक्स पर्सन नवाज मेरे को जिला ने भाषा ये दिए हैं और उसके बाद सेक्रेटरी के हमारे हामिद बुखारी साहब को दिए हैं और उसके बाद और सेक्रेटरी मुश्ताक अहमद को दिए हैं रायचोटी और उसके बाद और दो यानी पूरे 5 आदमी तेलुगुदेशम पार्टी में कमेटी ने देकर हैं। हम तेलुगुदेशम के जिला अध्यक्ष श्रीनिवास रेड्डी साहब से हम बहुत खुश हैं क्योंकि वो हमारे मुसलमानों के लिए एक सेपरेट जगह दिए हैं और जो भी डेवलपमेंट प्रोग्राम्स हैं वो मुसलमानों के लिए ही जो प्रोग्राम्स हैं उसके लिए मैं खुद अपने तरफ से काम करने के लिए तैयार हूँ करके बोले हैं। मुसलमानों के लिए तेलुगुदेशम पार्टी बहुत सारे डेवलपमेंट प्रोग्राम्स कर रहे हैं, करेंगे और भी हम हमारे जिला अध्यक्ष श्रीनिवास रेड्डी साहब जिला अध्यक्ष के साथ लेकर बहुत सारे और काम करने के हैं मुसलमानों के डेवलपमेंट करने के लिए। मेरा नाम सैयद हामिद बुखारी है, मैं डिस्ट्रिक्ट का सेक्रेटरी हूँ। तो डिस्ट्रिक्ट सेक्रेटरी का पोस्ट दिया गया है और करते के मेरे बहनों को, जो मेरे गरीब बहनों को हमारे चंद्रबाबू नायडू साहब ने एक दुल्हन पदकम दिए गए हैं, उसमें 1,40,00,000 हमारे करपे के कलेक्टर साहब के पास है। इसे अच्छे से अच्छा यूज़ करना चाहिए और हमारे बहनों को माइनॉरिटी वेलफेयर ऑफिस में जाके उधर एक एप्लीकेशन लेके एक आधार कार्ड हो, एक रेशन कार्ड हो, एक वाइट कार्ड लेके जाके उधर एप्लीकेशन भर दिए तो एक महीना पहले तो फॉर्म भर दिए तो शादी हो जाती है। उनके अकाउंट में जो भी मेरी बहन शादी करने वाली है उनके अकाउंट में 50,000 रुपये दिए जाएंगे।